తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టి మరొక అప్డేట్ కూడా రావడం జరిగిందండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి మనకి కళ్యాణం టికెట్లు కానీ, ఉంజలి సేవ టికెట్లు కానీ, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు కానీ, అదేవిధంగా మనకి ఉన్నటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అని కూడా అడుగుతున్నారు. సాధారణంగా మనకి ప్రతి నెల కూడా టీటీడీ ఈ టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుందండి. మనకి ఈ నెల అయితే మనకి రేపు 22వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లని మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ టికెట్లు బుక్ చేసుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు రేపు 22వ తారీఖున ఉదయం 10 గంటలకి రిలీజ్ చేస్తున్నటువంటి టికెట్లని టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tirupati-balaji.ap.gov.in వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోండి. దీనికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి కళ్యాణం అంటే టికెట్లు అంటే ఇది కేవలం భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలండి ఇది. దాని తర్వాత ఉంజలి సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, లేదా సహస్ర దీపాలంకరణ సేవ కానీ, అంటే సుమారుగా 4 రకాల సేవల్ని ఆర్జిత సేవల కింద మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకైతే నిన్న ఇవాళ మొన్న 19వ తారీఖున వరకు కూడా రిలీజ్ చేసేటువంటి టికెట్లు కూడా ఆర్జిత సేవ టికెట్లు అంటారు. కాకపోతే దాన్ని ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా, అంటే లాటరీ పద్ధతి ద్వారా శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇదైతే మనం డైరెక్ట్గా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ టికెట్లు కేవలం 5 నిమిషాల లోపే మనకి పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అంత ఫాస్ట్గా చాలామంది టికెట్లు బుక్ చేసుకుంటారు. కొన్ని లక్షల మంది టికెట్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి. అందుకని మీరు కూడా తప్పనిసరిగా రేపు రిలీజ్ చేస్తున్నటువంటి శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 రకాల సేవకు సంబంధించినటువంటి టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ అమౌంట్ కూడా మీరు అప్పుడే ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. ఈ టికెట్లు వచ్చేసి మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆర్జిత సేవ టికెట్లు అండి. ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను గత వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లింకులు కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే పాత వీడియోలు చూడలేదో అవి ఈ కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి ప్రతి సేవను కూడా మీరు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాలు కూడా చాలా డీటెయిల్గా ఉన్నాయి. మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు కొంచెం అవగాహన ఉంటుంది. అదేవిధంగా మనకి రేపు 22వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించిన టికెట్లు డైరెక్ట్గా రిలీజ్ చేస్తుంటే ఇది మనకి ఆన్లైన్లో కూడా మనకి, అంటే ఆన్లైన్లో అక్కడ జరుగుతున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, అంటే కళ్యాణం స్వామివారికి జరుగుతుంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు చూస్తూ ఉంటారు. అదేవిధంగా సహస్ర దీపాలంకరణ జరుగుతూ ఉంటుంది. స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఎదురుగా ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మండపం నుంచి మన శ్రీవారి భక్తులు అందరూ కూడా చూస్తూ ఉంటారు. అంటే ఎవరైతే ఈ సేవను బుక్ చేసుకున్నారో వీళ్ళతో పాటు కొండపైకి వచ్చినటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా సహస్ర దీపాలంకరణ సేవ పబ్లిక్లో జరిగింది కాబట్టి దాన్ని చూడడానికి అందరికీ కూడా అవకాశం ఉంటుంది. ఉంజలి సేవ అయితే మనకి ఎండి వాకిలి లోపల ఉన్నటువంటి మండపంలో ఉంజలి సేవ అన్నది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవం కూడా మనకి దగ్గరలోనే అక్కడ ఉన్నటువంటి మండపంలో జరుగుతూ ఉంటుంది. ఈ సేవలో మనం డైరెక్ట్గా పాల్గొనడానికి అయితే మనకి శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల ద్వారా మనం అయితే ఈ సేవలో డైరెక్ట్గా పాల్గొనవచ్చు. రెండో రకమైనటువంటి కేటగిరీలో మనకి రేపు 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారి ఆర్జిత సేవల్ని ఆన్లైన్లో మనకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఆన్లైన్ సేవ అంటారు. ఆన్లైన్ సేవ అంటే మనకి ఈ పేరులోనే క్లియర్గా అర్థమవుతుంది కదా. ఈ సేవలన్నింటినీ కూడా నేను చెప్పినటువంటి 4 సేవలు ఏవైతే ఉన్నాయో కేటగిరీలో, ఈ 4 సేవలు కూడా మనం ఆన్లైన్లో చూసి మన దర్శనానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్నమాట. అంటే ఆన్లైన్లో సేవను బుక్ చేసుకున్న తర్వాత దర్శనం కోసం 1 ఇయర్ లోపు మనం ఏ టైంలోనే వెళ్ళొచ్చు. దానికి సంబంధించినటువంటి టికెట్లని మనం ఎప్పుడు కావాలితే అప్పుడు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆన్లైన్ సేవ కేటగిరీలో మనకి వస్తున్నటువంటి సేవలు ఏంటంటే కళ్యాణోత్సవం, అదేవిధంగా ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఈ 4 కూడా మనకి తిరుమల శ్రీవారి కొండపైన జరుగుతున్నటువంటి సేవలను కూడా మనం మన దగ్గరలో ఉన్నటువంటి ల్యాప్టాప్లో కానీ, మొబైల్లో కానీ, లేదా భక్తి టీవీ ఛానల్లో కానీ ఇలా రకరకాల మాధ్యమంలో మన ఆన్లైన్లో ఈ సేవలను చూసి మన ఇంటి దగ్గరే ఉండి
తర్వాత దర్శనానికి మనం అక్కడికి వెళ్ళడానికి కావాల్సినటువంటి టికెట్లు కూడా రేపు 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అయితే రిలీజ్ చేస్తున్నారు. అంటే రేపు 2 కేటగిరీలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకటి డైరెక్ట్గా మనం అక్కడ జరుగుతున్నటువంటి సేవలు చూడడానికి కావాల్సినటువంటి ఆర్జిత సేవ టికెట్లు. సెకండ్, అక్కడికి వెళ్లకుండా మనం ఆన్లైన్లో చూసి దర్శనానికి మాత్రమే అక్కడికి వెళ్ళేటువంటి ఆర్జిత సేవ టికెట్లు. దీన్ని ఆన్లైన్ సేవ టికెట్లు అంటారు. ఇవి రెండు కూడా రేపు ఉదయం 10 గంటలకి ఒక కేటగిరీలో రిలీజ్ చేస్తే, రెండో కేటగిరీలో మనకి మధ్యాహ్నం 3 గంటలకి అయితే టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. మీరు ఈ టికెట్లు రేపు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా మనకి తిరుపతి బాలాజీ .ap.gov.in వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు మనకి 23వ తారీఖున శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లు అయితే టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. రేపు 23వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ ఈ అంగప్రదక్షిణ టికెట్లని టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్లు అయితే మనకి నేను చెప్పినటువంటి 3 కేటగిరీలకు సంబంధించినటువంటి టికెట్లు వచ్చేసి మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి టికెట్లు అండి. ఎందుకంటే మనకి ఆగస్టు వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల సేవకు సంబంధించినటువంటి టికెట్లు కానీ, అజిత్ సేవ టికెట్లు కానీ అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది కాబట్టి మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి దర్శన టికెట్లు అనుకోవాలి ఇవి. దాని తర్వాత మనకి సీనియర్ సిటిజన్కి సంబంధించి లేదా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వయోవృద్ధులు కానీ దివ్యాంగులు కానీ, వీళ్ళకి సంబంధించినటువంటి కేటగిరీలో మనకి టికెట్లు అయితే రేపు 23వ తారీఖున ఈ టికెట్లు కూడా మనకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి. అంటే 23వ తారీఖున ఉదయం 10 గంటలకి అయితే అంగప్రదక్షిణ టికెట్లు రిలీజ్ చేస్తే, మధ్యాహ్నం 3 గంటలకి మనకి సీనియర్ సిటిజన్లకి, అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా రేపు 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టికెట్లు అయితే రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా తిరుపతి బాలాజీ .ap.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అవి టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్ అంటే మనకి 60 సంవత్సరాలు వచ్చిన వారు కాదండి, 65 సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇవైతే ఫ్రీ టికెట్లు అండి. మనకి అంగప్రదక్షిణ కానీ, అదేవిధంగా సీనియర్ సిటిజన్కి సంబంధించింది కానీ, ఫిజికల్ ఛాలెంజ్ కోటాలో వచ్చేటువంటి వీళ్ళకందరికీ కూడా ఫ్రీ టికెట్లు కాబట్టి ఇవి బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సీనియర్ సిటిజన్లు అయితే మీకు కూడా ఒక వ్యక్తిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ భార్యని కానీ, మీ భర్తని కానీ, వాళ్ళకు కూడా 50 సంవత్సరాలు దాటి ఉండాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ కేటగిరీలో మనం టికెట్ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సీనియర్ సిటిజన్కి. దీనికి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ ఏజ్ ప్రూఫ్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డు అయితే సరిపోతుంది. ఆధార్ కార్డు అయితే మీరు ఐడి ప్రూఫ్ కింద అయితే ఇవ్వాలి. అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీకైతే మెడికల్ సర్టిఫికేట్లు ఐడి ప్రూఫ్ కింద అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మీరు ఈ టికెట్లు కూడా రేపు రిలీజ్ చేస్తున్నటువంటి 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టికెట్లు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి టికెట్లు అండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి ఈ కేటగిరీలో ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా రేపు రిలీజ్ చేస్తున్నటువంటి టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు మనకి దర్శనం టికెట్లు, అదేవిధంగా అకామిడేషన్ కూడా శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనకి 23వ తారీఖున ఉదయం 11 గంటలకి టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి కూడా రేపు 23వ తారీఖున ఉదయం 11 గంటలకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఈ కేటగిరీలో మనకి టికెట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. దర్శనం టికెట్లు ప్లస్ మనకి అకామిడేషన్ కూడా రెండు కూడా వీళ్ళకి ఒకేసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. రేపు ఉదయం 11 గంటలకి 23వ తారీఖున సెప్టెంబర్ నెలకు సంబంధించేది. ఎవరైతే తిరుమల వెళ్ళి టికెట్లు బుక్ చేసుకుందామని భావిస్తున్నారో మీరందరూ కూడా మనకి ఈ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీకు ఏ డౌట్ వచ్చినా కూడా మన ఛానల్ కామెంట్ బాక్స్లో మీ డౌట్ అడిగినా, కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా కూడా నేను సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మిత్రులు అడుగుతున్నారు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్? అదేవిధంగా మనకి ఆగస్ట్ నెలకు సంబంధించి, అదేవిధంగా సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి అకామిడేషన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారని కూడా అడుగుతున్నారు. మనకైతే ఈ 4 కేటగిరీలో టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ పూట మనకి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు అయితే రిలీజ్ చేయవచ్చుందండి. అంటే నాకు తెలిసిండి 24వ తారీఖున కానీ 25వ తారీఖున కానీ ఈ 2 డేట్లలో 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. మీరు అవి కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అకామిడేషన్ కూడా మనకి జూలై నెల వరకు అకామిడేషన్ అన్నది మనకి పూర్తిగా ఆన్లైన్లో కంప్లీట్ అయిపోయింది కాబట్టి
మనకి ఆకర్షణకు సంబంధించినటువంటి అకామిడేషన్ అయితే రిలీజ్ చేయవలసి ఉంది. అది కూడా మనకి 25వ తారీఖు నుండి 26వ తారీఖు మధ్యలో ఈ అకామిడేషన్ కూడా మనకి రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో ఒకవేళ రూమ్ బుక్ చేసుకోవడం తెలియకపోయినా, ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకునేటువంటి విషయంలో లేట్ అయినా సరే, మీరు నేరుగా తిరుమల కొండ వెళ్ళిన తర్వాత సిఆర్ఓపి దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఆ విధంగా రూమ్ అయితే దొరకలేని వారు తిరుమల సిఆర్ఓపి దగ్గరికి వెళ్తే మట్టుకి మీకు ఆఫ్లైన్లో రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్పై ఆల్పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.